వెబ్సైట్ హ్యాక్ చేస్తే అడ్మిషన్ ఇచ్చేస్తారా? ఐఐటి కాన్పూర్లో కొత్తగా స్టార్ట్ చేసిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్కు ఒక స్టూడెంట్ అప్లై చేశాడు. తన పాత ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా యాడ్ చేశాడు. కానీ హ్యాకథాన్కు అతన్ని షార్ట్ లిస్ట్ చేయలేదు. దీంతో నన్నే రిజెక్ట్ చేస్తారా, నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటానంటూ ఐఐటి చెన్నై, ఐఐటి కాన్పూర్ అఫీషియల్ వెబ్సైట్లను హ్యాక్ చేసేశాడు. సైట్ ఓపెన్ చేయగానే నాకు కావాల్సిందల్లా ఒక ఫేర్ ఛాన్స్ మాత్రమే అని మెసేజ్ పెట్టి ఆ స్క్రీన్ షాట్లను ఎక్స్, రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ జరిగితే ఇన్స్టిట్యూట్ ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేస్తుంది. కానీ ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మహేంద్ర అగర్వాల్ అండ్ మేనేజ్మెంట్ ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అతనికి ఐఐటి కాన్పూర్లో ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారు. ఎక్స్పర్ట్స్తో ప్రత్యేకంగా ఒక టెస్ట్ పెట్టి అతని టాలెంట్ నిజమే అయితే నెక్స్ట్ అడ్మిషన్ సైకిల్లో ట్రై చేయొచ్చని చెప్పారు. అయితే అనాథరైజ్డ్ హ్యాకింగ్ రైట్ పాత్ కాదని, ఎథికల్ అండ్ లీగల్ వేస్ ఫాలో అవ్వాలని చెప్పింది. అంతేకాకుండా కౌన్సిలింగ్ కూడా ఇస్తారని ఐఐటి కాన్పూర్ మేనేజ్మెంట్ అంది. ఐఐటి కాన్పూర్ ఇలాంటి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో సిబిఎస్ఈ ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లోని లోపాలు కనిపెట్టిన ఒక యంగ్ హ్యాకర్ కు కూడా తమ రీసెర్చ్ సెంటర్ అయిన C3 iHub లో ఐఐటి ఆఫర్ ఇచ్చింది. కేసులు పెట్టడం కంటే వారి టాలెంట్ ని కరెక్ట్ వేలో పెట్టడమే బెటర్ అని భావిస్తుంది ఐఐటి కాన్పూర్. అయితే రెడ్డిట్ లో ఈ అబ్బాయి పెట్టిన పోస్ట్ ని చూసి నేను కూడా హ్యాక్ చేసి ఐఐటికి వెళ్తా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. స్కిల్స్ ఉన్నాయని ఐఐటి వెబ్సైట్లను హ్యాక్ చేస్తే ఇంటర్న్షిప్లు, సీట్లు ఇచ్చేస్తారా? ఐఐటికి వెళ్ళడానికి ఇది ఒక కొత్త రూట్ అనుకోవచ్చా అని కొందరు అడుగుతున్నారు. మరి ఈ ఇష్యూ పైన మీరేమంటారు? కామెంట్ చేసేయండి.